ఈ అమ్మవారి బొమ్మ అంటే మా కనకమహాలక్ష్మికి చాలా ఇష్టం. ఇంట్లో ఎన్ని దేవుడి విగ్రహాలున్నా ఈ అమ్మవారి విగ్రహానికి తన బాధ గాథ అన్నీ చెప్పుకునేది. ఇది కూడా వాళ్ళకి చేరేలా పంపించు బాబు. తప్పకుండా. బాబు, ఈ సంచిలో స్వీట్స్ ఉన్నాయి, అవి నీకోసం. మా ఆవిడ స్వయంగా తన చేతులతోనే చేసింది, చాలా బాగుంటాయి. మీ ఇంట్లో వాళ్ళు కూడా తినిపించు. సరేనండి, చాలా థ్యాంక్స్. నేను వెళ్ళొస్తాను. మంచిది బాబు, జాగ్రత్త. సరే అండి. ఈ బాబు కూడా చాలా మంచివాళ్ళ ఉన్నాడు గౌరీ. మన అల్లుడు గారి స్నేహితుడు కదండి. అల్లుడు గారిలాగే అందరూ మంచోళ్లే అయ్యుంటారులేండి. ముందు నువ్వు నిశ్చితార్థం ఆపే ప్రయత్నం చేశావు. ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా నువ్వు నీ కొడుకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అమ్మా, జ్యూస్ తీసుకొచ్చాను, తాగండి. అమ్మా, మిమ్మల్ని. జ్యూస్ తీసుకోండి. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నారు? ఏం లేదులే లక్ష్మి. ఏమీ లేదు అని మాటల్లో చెప్తున్నా ఏదో ఉందని మీ ముఖమే చెప్తుంది. అసలు ఏమైంది, నాకు చెప్పకూడదా? చచ్చా, అలా ఏం కాదు లక్ష్మి. మనసంతా కాస్త భారంగా ఉంది. ఎందుకమ్మగారు? విహారీ సహస్రాల నిశ్చితార్థం జరగడానికి ఇన్ని ఆటంకాలు జరిగాయి. ఇక పెళ్లి జరగడానికి ఎన్ని అవరోధాలు ఎదురవుతాయో అని. అలా ఎందుకు అనుకుంటున్నారమ్మా? అన్నిసార్లు ఒకేలా జరుగుతుందా? అన్ని రోజులు ఒకేలా ఉంటాయా? మీరు అనుకుంటున్నట్టు ఎలాంటి అవరోధాలు రావు. నేను కూడా అలాగే అనుకున్నాను లక్ష్మి. కాని విహారీ పెళ్లిని వాయిదా వేస్తున్నాడు. పెట్టిన ముహూర్తాన్ని కాదంటున్నాడు. ఇంకొన్ని రోజుల తర్వాత చేసుకుంటా అంటున్నాడు. దానికి కారణాలేంటో కరెక్ట్గా చెప్పడం లేదు. పెళ్లి వాయిదా వేయటానికి విహారీకి కారణాలేముంటాయి? అసలెందుకు వాయిదా వేద్దామనుకుంటున్నాడు? నాకేం అర్థం కావడం లేదు. ఇక పద్మాక్షి వాళ్ళకి ఎన్ని అనుమానాలొస్తాయి? వాళ్ళ మనసుల్లో ఎన్ని ప్రశ్నలు మొదలవుతాయో ఏంటో. సహస్ర విహారీ పెళ్ళయ్యే వరకు ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి ఉండటం లేదు. రోజుకొక్క రాద్ధాంతం, పూటకొక్క మనస్తాపం అన్నట్టు అయిపోయింది. తర్వాత ఈ కింద నుండి పైకి తీసుకెళ్ళండి. అల్లుడు, అల్లుడు, కన్స్ట్రక్షన్ పనులన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. దగ్గరుండి చేయిస్తాను నేను. మొత్తం బాధ్యత అంతా నా భుజాల మీద వేసుకోవడం కొంచెం కష్టమే అనుకో. కానీ నువ్వు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను నిరూపించుకోవాలి కదా. అందుకే అస్సలు తగ్గకుండా కష్టపడి దగ్గరుండి పని చేయిస్తున్నాను. మీరేం టెన్షన్ తీసుకోకండి, నాకు వదిలేయండి. మావయ్య, వచ్చింది ఈరోజే కదా, నెమ్మదిగా పని నేర్చుకో. ఒకేసారి అన్ని పనుల్లోకి దూకుదామని ట్రై చేయకు. నేను కూడా అదే చెప్తున్నాను విహారీ.
కొత్త పిచ్చోడు పొద్దెరగడు అన్నట్టు ఉద్యోగాన్ని మించిన ఉత్సాహంతో పని చేసేస్తున్నారు బావగారు. అంబిక, విహారీ నన్ను నమ్మి ఉద్యోగం ఇచ్చినందుకు దానికి తగ్గ పని చేయాలి కదా. మాయా, చెప్పలుడు. తారాజువ్వ ఎంత త్వరగా పైకి ఎగురుతుందో అంతే త్వరగా నేల మీద కూడా పడిపోతుంది. మన పనితనం రాకెట్లో దూసుకుపోవాలి కానీ తారాజువ్వలా పడిపోకూడదు. దానికి మన సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి. మీరు మొదటి రోజే మార్స్ మీదకి వెళ్ళిపోవాలన్నంత కంగారుగా మీరేం పని చేయకండి మావయ్య. కాస్త నిదానంగా చేయండి చాలు. ప్రతి కట్టడం ఏదో ఒక బలిని కోరుకుంటుందంట సుభాష్. అందుకే బిల్డింగ్ కట్టే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి దేవుడికి బలిస్తూ ఉంటారు. ఈ కట్టడానికి ఇంకా బలిదానం జరగలేదు. ఈ రోజు విహారీ బలిదానం జరుగుతుంది. నేనున్నాను కదా అంబిక, ఆ దానం నా చేతుల మీదుగానే జరగనివ్వు. ఆ బలిదానం చేసిన వాళ్ళకు కూడా పుణ్యం దక్కుతుంది కదా.